సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రఘురామ్ అండి. నేను ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ సిపిఎస్ టు ఓపీఎస్ సాధన కమిటీ నుంచి దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము ఉద్యమిస్తున్నాం. అయితే గత ప్రభుత్వం మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, చివరికి జగన్ గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలని, లోకేష్ గారిని వీళ్ళందరినీ కలిసిన వెంటనే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళంతా మీది న్యాయమైన డిమాండు, మీ డిమాండ్ని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తాం అని మాకు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2021 నవంబర్లో ప్రకటన చేశారు. ప్రకటన చేసి కూడా మన ఈ నెలలోనే కేబినెట్ సమావేశంలో మాది టేబుల్ ఐటమ్ గా పెట్టి దాన్ని ఆమోదం పొంది మా అందరి జీవితాల్లో దాదాపు 11,000 మంది జీవితాల్లో ఆనందం, చిరునవ్వు, అన్ని దీపావళి, సంక్రాంతి అన్ని తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘంటాపదంగా మేము తెలియజేసుకుంటున్నాం. అందుకని ఈ సందర్భంగా వారికి మా జీవితాల్లో ఇంత వెలుగు నింపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మా తరపు నుంచి కృతజ్ఞత చెప్పుకోవాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు మేము చంద్రబాబు నాయుడికి మేము కృతజ్ఞత, మేము మా జీవితాంతం రుణపడి ఉంటాము అని ఘంటాపదంగా తెలియజేయడానికి మేము ఈ కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నాం. మేము ఎప్పుడు మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారి పక్క ఉంటామని చెప్పి, ఎప్పటికీ మా కుటుంబాలు ఎప్పుడు మొత్తం వారికి కృతజ్ఞతతో ఉంటామని చెప్పి మేము ఈ సభాముఖంగా వారికి తెలియజేసుకుంటున్నాం. నా పేరు గుర్రం మురళీమోహన్. నేను ఏపీసీపీఎస్ఏ సంఘం స్టేట్ మాజీ ఫైనాన్స్ సెక్రటరీగా ఉమ్మడి గుంటూరు జిల్లా 3 సార్లు జిల్లా ప్రెసిడెంట్ గా నేను పనిచేయడం జరిగింది. మరి ఎన్నికలకు ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ ఇస్తాను అని చెప్పకుండా మా యొక్క సమస్యను అర్థం చేసుకుని జియో నెంబర్ 53 ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 ఉద్యోగ ఉపాధ్యాయులకు, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగులకు మరి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం మా 11,000 కుటుంబాల్లో వెలుగులు నింపడం అనేది జరిగింది. మరి సుమారుగా 20 సంవత్సరాల నుంచి మరి పాత పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి రద్దు చేసి సిపిఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పని హామీ అనేది ఇవ్వడం జరిగింది. కానీ వారంలో ఏ రోజో చెప్పకుండా సిపిఎస్ రద్దు చేయకుండానే అతను వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో కూడా మా సమస్యను అర్థం చేసుకుని 2017-18 సంవత్సరాల మధ్య కాలంలో ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ జీవోలను జారీ చేసిన ఘనత దేశంలోనే తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి ఈ రోజు మాకు ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి వి కన్వెన్షన్ హాల్లో మరి ఉమ్మడి గుంటూరు జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులందరం కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి కుటుంబ సభ్యులతో మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి మీ అందరం కూడా ఆదరణ అనేది జరిగింది. గత గవర్నమెంట్ మీకు ఏమని హామీ ఇచ్చింది? గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హామీని అమలు చేసింది. గత గవర్నమెంట్ వారంలో మేము అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పని అనేక సభల్లో చెప్పడం అనేది జరిగింది. ఏపీ సిపిఎస్ఏ సంఘం తరఫున శ్రీకాకుళం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మరి రాయలసీమ, కడప జిల్లాలో ఉన్నటువంటి అక్కడి నుంచి కూడా మేము కలవడం అనేది పదే కలవడం జరిగింది. కానీ వారంలో అనేక సార్లు చర్చలకు పిలవడం జరిగింది. కానీ సిపిఎస్ విషయంలో మాకు మొండి చేయి చూపించడం అనేది జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పకోకుండా మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం, సిపిఎస్ రద్దు చేసి మీకు ఎలా అనిపిస్తుంది సార్? మా జీవితాల్లో వెలుగులు నింపడం అనేది జరిగింది సార్. మా కుటుంబ సభ్యులకు సంబంధించి పాత పెన్షన్ మా సమస్యను ఉద్యోగ పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు మరోసారి నిరూపించుకోవడం జరిగింది. మరి గతంలో కూడా సిపిఎస్ ఉద్యోగులకు మరి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ దేశంలోనే తొలిసారిగా ఇచ్చినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి మా 11,000 గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ గవర్నమెంట్ వచ్చిన ఏం చేయట్లేదని అన్ని వైసీపీలు మాట్లాడుతున్నారు. లేదు సార్, ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్పాలంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఏరియాస్ 2018-19 ఆ సంవత్సరాలు మీ అందరం కూడా డిఏ ఏరియాస్ సంబంధించి సిపిఎస్, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా కట్టేశాం. ఇక నిజం చెప్పాలంటే డబ్బులు కూడా మర్చిపోయాం. కానీ 2026 జనవరి నెలలో ఒకసారి చూడగానే ఇప్పుడు కనుక తల్లికి వందన డబ్బులు ఎలా పడిన మెసేజ్లు ఎప్పుడు ఏ సమయంలో ఏమి చేయాలో ఒక మంచి పరిపాలన దక్షుడికి మాత్రమే తెలుస్తుంది. మరి ఎప్పటికైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాకీలను విడతల వారీగా ఇస్తూ ఉన్నారు. కొంతమంది ఎంత చేసినా అవాస్తవంగా ప్రచారం చేస్తూ ఉంటారు సార్. అవన్నీ కూడా చేసే వాళ్ళకి ఉద్యోగస్తులుగా మాకందరికీ మేధావి వర్గంగా ఎవరు ఎలా పనిచేస్తున్నారని మాత్రం అందరికీ తెలిసిందే సార్.
మేడం, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల్లో మీకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకురావటం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావటం ఎలా కనిపిస్తుంది? ఒక టీచర్ గా, ఒక ఎంప్లాయ్ గా మీకు ఎలా అనిపిస్తుంది? అసలు గవర్నమెంట్ జాబ్ లోకి రావడమే పెన్షన్ ఉంటుందనే ఒక హోప్ తో వస్తాం సార్. ఎందుకంటే ఇది ఫ్యామిలీకి ఒక భరోసా ఇస్తుందనే ఒక ఆశ అంతే. ఎంతో కష్టపడి చదువుకుని గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చాక పెన్షన్ ఉంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. కానీ అట్లాంటిది మాకు పెన్షన్ లేదు అంటే మేము ఎగ్జామ్ రాసేటప్పుడు తెలీదు, తర్వాత మాకు పోస్టింగ్ ఇచ్చేటప్పటికి అది బ్యాక్ వెళ్ళిపోయింది, సిపిఎస్ లోకి నెట్ వేయబడ్డాం అన్నట్లుగా మాకు చెప్పారు. సో ఏంటి పరిస్థితి? తర్వాత ఫ్యామిలీకి భరోసా అనేది లేదు. మరి ఎలక్షన్స్ లో కూడా హామీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. బట్ 20 years నుంచి మేము మాత్రం అడుగుతున్నాము మమ్మల్ని అయినా. ఎందుకంటే మేము ఎగ్జామ్ రాసే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లేదు కాబట్టి, నోటిఫికేషన్ అంటే సిపిఎస్ రాకముందే మేము నోటిఫికేషన్ లో ఉన్నాం కనుక మాకైనా సరే అది వర్తిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. సో చాలా గవర్నమెంట్స్ వచ్చిన ప్రతి గవర్నమెంట్ ని మేము అడుగుతూనే ఉన్నాము. బట్ ఆఫ్టర్ 20 years మాకు ఇది ఒక వరంగా వచ్చినట్లుగా మేము ఫీల్ అవుతా ఉన్నాము. యాజ్ ఎ టీచర్ గా నేను నిజంగా నా భవిష్యత్తు హ్యాపీగా ఉంటుందని చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. నిరీక్షణ, దాంతో పాటు ఈ రోజు రావటం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చెప్పలేనంత, మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది సార్. అందుకనే ఈ రోజు వారం అంతా వర్క్ చేస్తున్నాం, వారం అంతా దూరం ప్రయాణం చేస్తున్నా సరే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పే అవకాశం వచ్చింది కనుక దాన్ని మేము మిస్ చేసుకోదలుచుకోలేదు. అనారోగ్యాలు ఉన్నా ఏదున్నా సరే ఈ రోజు చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం చాలా దూరాల నుంచి మాట ఇవ్వకుండానే మీకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చారు, మీకు ఎలా అనిపించింది? ఇంకా అదే సార్, అసలు నో వర్డ్స్ ఎట్ ఆల్ అంతే. అంటే గతంలో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో హామీ ఇచ్చారు, అవునండి, సిపిఎస్ రద్దు చేస్తాను అది ఇదని. హామీ జరిగిందమ్మా? లేదు సార్. జరిగితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ కృతజ్ఞత సభ పెట్టుకుంటాం? లేదు కదా. సో చాలా ప్రయత్నాలు చేశారు పెద్దవాళ్ళు, యూనియన్స్ తరఫున వెళ్ళారు, అడిగారు. బట్ వస్తుంది అని ఎదురు చూస్తా వచ్చాము, కానీ అది రాలేదు ఈ గవర్నమెంట్ లో. ఇంకొకటి చెప్పమంటారా, 2003 DSEలో ఇంగ్లీష్ పోస్టులు కొత్తగా క్రియేట్ చేసింది కూడా చంద్రబాబు గారే. అప్పుడు నారు పోసింది కూడా ఆయనే, ఇప్పుడు నీరు పెడుతుంది కూడా ఆయనే. నిజంగా మా తరపున, మా కుటుంబాల తరపున, మా అందరి తరపున 11,000 members ఉన్నాం సార్. అందరి తరపున సార్ కి నిజంగా మా హృదయాంతరాల్లోంచి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్, థ్యాంక్ యూ సో మచ్. మన సార్ వాళ్ళు చెప్పినట్టు నా అభిప్రాయం ఏంటంటే, ఆయన ఫోటో మన ఇంట్లో కాదు, మన గుండెల్లో కాదు, కలకాలం మన రాష్ట్ర అమరావతి సచివాలయంలో ఆయన ఫోటోనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన సార్ వాళ్ళు చెప్పినట్టు నా అభిప్రాయం ఏంటంటే, ఆయన ఫోటో మన ఇంట్లో కాదు, మన గుండెల్లో కాదు, కలకాలం మన రాష్ట్ర అమరావతి సచివాలయంలో ఆయన ఫోటోనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.